వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. అలేఖ్య తారకరత్నాల ప్రేమ వివాహం నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉండటం. తారకరత్న ఆర్థిక కష్టాలు అందరికీ తెలిసిందే. తారకరత్న ప్రేమ వివాహం కారణంగా తల్లిదండ్రులు దూరం పెట్టారు. మోహన్ కృష్ణ అయితే తన కొడుకు అంతిమ యాత్ర టైంలోను కూడా తారకరత్న భార్య పిల్లల్ని దగ్గరకు తీసుకోలేదు. ఇక తారకరత్న చనిపోయాక అయితే అతడి ఫ్యామిలీని చేరదీస్తారని అంతా అనుకున్నారు. కానీ అలేఖ్య మాత్రం ఇంకా విడిగానే ఉంటుంది. తారకరత్న ఫ్యామిలీతో నందమూరి కుటుంబంతో కలిసిపోవాలని ఆమె చూస్తోంది. ఎప్పటికైనా అది జరుగుతుందని చిన్న నమ్మకంతోనే ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఇక తాజాగా అలేఖ్య తన ఫాలోవర్స్ తో నెట్టింట్లో చిట్ చాట్ అయితే చేసింది. ఇక ఈ క్రమంలో ఒక నెటిజన్ ఇదే ప్రశ్న అడిగారు. తారకరత్న ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అన్న నమ్మకం మీకు ఉందా అని అడిగారు. ఇక దానికి అలేఖ్య చాలా చక్కగా సమాధానం ఇచ్చింది. ఆమె ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తున్నారో ఈ సమాధానం చూస్తేనే మనకు అర్థమవుతుంది. తారకరత్న గారు ఎప్పుడు కూడా ఆశ నమ్మకాన్ని అస్సలు వదిలిపెట్టలేదు. నేను కూడా ఆశని నమ్మకాన్ని నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అది ఖచ్చితంగా జరుగుతుంది. నాకు చాలా నమ్మకంగా ఉంది. పిల్లలకి ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుంది అని చాలా నమ్మకంగా చెప్పుకొచ్చారు అలేఖ్య. తారకరత్న గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే. లోకేష్ యువగలం పాదయాత్రలో కుప్పకూలిన తారకరత్న ఇక బెంగళూరులోని హాస్పిటల్లో చేర్చి వెంటనే చికిత్స పొందుతూ చనిపోయారు. కానీ వైద్యులు చేసిన చికిత్స ఫలితాన్ని ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. ఇక చివరకు తారకరత్న తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఇక అప్పటి నుంచి అలేఖ్య సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. తన భర్త తారకరత్నని తలుచుకుంటూ బాధపడుతూనే ఉన్నారు అలేఖ్య. ఇక అలేఖ్యకు అండగా బాలయ్య, అదే విధంగా విజయసాయిరెడ్డి నిలబడుతున్నారు. ఏ కష్టం వచ్చినా కూడా ఆ ఇద్దరు తోడుగా అండగా ఉంటారని ఎప్పుడు నెట్టింట్లో ఆమె పోస్టులు వేస్తూనే ఉంటారు. ఆ విషయం మన అందరికీ కూడా తెలిసిందే. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.